పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ శ్రీ జయసూర్య వ్యవహారాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. భీమవరం డీఎస్పీ పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయని, సివిల్ వివాదాలతో సదరు అధికారి జోక్యం చేసుకుంటున్నారని, కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేరు వాడుతున్నారనే తరహా ఫిర్యాదులు ఉప ముఖ్యమంత్రి వర్యుల దృష్టికొచ్చాయి. మంగళవారం మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడారు. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులు ప్రస్తావించి డీఎస్పీ వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని తెలియజేశారు. అసాంఘిక వ్యవహారాలకు డీఎస్పీ స్థాయి అధికారి అండగా ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలని, పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకుండా చూడాలన్నారు. ఇలాంటి వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదనే విషయాన్ని సిబ్బందికి తెలియజేయాలన్నారు. ప్రజలందరినీ సమదృష్టితో చూసి శాంతి భద్రతలను పరిరక్షించాలని దిశానిర్దేశం చేశారు. భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర హోంశాఖ మంత్రికి, రాష్ట్ర డీజీపీకి తెలియజేయాలని తన కార్యాలయ అధికారులను ఆదేశించారు పవన్. ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీపై పలు ఫిర్యాదులు అందుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మరి ఏం జరగబోతోంది, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ వ్యవహారం పైన పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇప్పటికీ అనేక ఫిర్యాదులు వచ్చినాయి. ఆ ఫిర్యాదులు వచ్చినప్పటికీ అక్కడ స్థానిక అధికారులు కానీ, స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్యలు తీసుకోబోతున్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగి అక్కడ భీమవరం జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీతో మాట్లాడడం జరిగింది. మాట్లాడి ఈ భీమవరం డీఎస్పీకి సంబంధించినటువంటి జయసూర్య వ్యవహారం పైన ఒక నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించారు. ముఖ్యంగా డిఎస్పీ పరిధి అంటే భీమవరం పరిధిలో ఉన్నటువంటి పేకాట శిబిరాలు, అదేవిధంగా సివిల్ కి సంబంధించినటువంటి అక్కడ సివిల్ గొడవల మీద వాటిలో ఈ డిఎస్పీ జోక్యం చేసుకున్నారు. వన్ సైడెడ్ గా వెళ్లి న్యాయం చేయాల్సిన వాళ్ళు న్యాయం చేయకోకుండా ఇతర పక్షాలకి మద్దతుగా నిలవడం పైన అనేక ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆ వ్యవహారం పైన ఎస్పీని నివేదిక ఇవ్వాలని కోరారు. అంతేకాదు ఈ వ్యవహారానికి సంబంధించి ఇటు ముఖ్యమంత్రి కార్యాలయానికి, అదేవిధంగా హోమ్ మినిస్టర్ కూడా ఫిర్యాదు చేయాలని చెప్పారు. రాష్ట్ర డీజీపీ కూడా వివరాలు చెప్పాలని కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించడం జరిగింది. భీమవరం ఎమ్మెల్యే, జనసేన పార్టీ సంబంధించి పులిపర్తి రామాంజలి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఇంత వ్యవహారం జరుగుతున్నప్పటికీ అది కొంత పొలిటికల్ ఒత్తిడి, అంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళ మద్దతుతో డిఎస్పీ అంతా చేస్తున్న ఒక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే మాట కూడా స్థానిక డిఎస్పీ వినకపోవడం పైన ఫిర్యాదులు వెళ్ళాయి. ఫిర్యాదులు నేరుగా పవన్ కళ్యాణ్ వచ్చినప్పటికీ దాని మీద చర్యలు తీసుకోమని డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి వెళ్ళినప్పటికీ ఆయన స్పందించుకోవడం, పట్టించుకోవడం పైన పవన్ కళ్యాణ్ సీరియస్ నేరుగా జిల్లా ఎస్పీతో మాట్లాడి అతని మీద చర్యలు తీసుకోవాలి, నివేదిక ఇవ్వాలని కోరారు. ఇదే కాదు, పవన్ కళ్యాణ్ కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గాలు అక్కడ ఏదైనా ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలో దిగడంతో పాటు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో ఈ రోజు భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారం మీద సీరియస్ అవడం, ఎస్పీతో మాట్లాడడం, నివేదిక ఇవ్వాలని కూడా కోరిన నేపథ్యం. మరి ఇప్పుడు ఎస్పీ ఏ విధమైన నివేదిక ఇస్తారో చూడాల్సిన అవసరం ఉంది. నివేదిక ఆధారంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఫిర్యాదు చేసే అవకాశం కనబడుతుంది. మరోవైపు డీజీపీ కూడా నివేదికను పంపించి ఆ డీఎస్పీ జయసూర్య మీద చర్యలకు ఆదేశించే అవకాశం కూడా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం పవన్ సీరియస్ అవడం అనేది కొంత హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే పోలీసు అధికారుల మీద గతంలో కూడా పవన్ కళ్యాణ్ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి అనితకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా భీమవరం డీఎస్పీ పైన పవన్ కళ్యాణ్ ఈ విధంగా సీరియస్ అవడం, నివేదిక ఇవ్వాలని ఎస్పీని కోరడం కొంత హాట్ టాపిక్ గా మారింది. ఎస్ రాజేష్, మొన్న ఈ మధ్య కూడా మనం చూసాము, ఇద్దరు గవర్నమెంట్ ఆఫీసర్స్ కి సంబంధించి కూడా వారి వ్యవహార శైలి బాగాలేదు అంటూ కూడా వారి ఇరువురి మధ్యలో వివాదాన్ని గవర్నమెంట్ అయితే సీరియస్ గా తీసుకొని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం, సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ డీజీపీకి సంబంధించి కూడా ఇటువంటి వివాదాలు, అంటే ప్రతిసారి ప్రభుత్వ అధికారుల మధ్యలో ఈ విధంగా ఆరోపణలు రావడాన్ని ఏ విధంగా చూడొచ్చు? వారి మధ్య సమన్వయం ఉండకపోవడమే దీనికి కారణమా? ఎందుకు ఈ విధమైన వాదనలు వినిపిస్తున్నాయి? ఖచ్చితంగా, అంటే పోలీస్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేతో పాటు స్థానికంగా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీల నేతల కనుసన్నలో పనిచేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ భీమవరంలో పనిచేసి ఉన్నది స్థానిక ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఎమ్మెల్యే పులిపర్తి రామాంజలి. ఆయన కొంత పెద్ద ఆయన. కానీ ఈ నేపథ్యంలో అక్కడ జనసేన ఎమ్మెల్యేని కాదని అక్కడ టీడీపీ నేతల మాట చెల్లుతుందా అనే అనుమానాలు కూడా ప్రస్తుతం వ్యక్తం అవుతున్నాయి. ఆ నేపథ్యంలోనే పేకాట శిబిరాలు పెట్టడంతో పాటు ఒక సివిల్ వివాదాల్లో డిఎస్పీ స్థాయి వ్యక్తి ఇన్వాల్వ్ అవడమే కాదు, ఏకపక్షంగా ఉద్దేశపూర్వకంగానే వ్యవహరిస్తున్న ఆరోపణలు రావడం పైన పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. దీని మీద ఆయన వెనక ఏదైనా పొలిటికల్ వ్యక్తులున్నా, రాజకీయ కోణం ఉన్నా కానీ ఆ
కోణంలో కూడా విచారణ చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు కాబట్టి ప్రస్తుతానికైతే ఎస్పీ నివేదిక కోరారు. మొత్తం వివరాలతో ఎస్పీ నివేదిక ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఆ నివేదిక ఆధారంగా పవన్ కళ్యాణ్ చర్యలు కూడా ఉపక్రమించే అవకాశం లేకపోలేదు. రాజేష్, అయితే ఇప్పుడు డిఎస్పీ శ్రీ జయసూర్యకు సంబంధించి కూడా ఎటువంటి యాక్షన్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి? అంటే జయసూర్యకి సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ మాట్లాడారు కాబట్టి ఏం జరిగింది ఏంటనేది పూర్తి స్థాయిలో ఇప్పటికే ఎస్పీతో మాట్లాడారు. తన వద్ద ఉన్నటువంటి సమాచారాన్ని కూడా ఎస్పీకి వివరించారు. అదేవిధంగా డీజీపీ కూడా ఈ వ్యవహారాన్ని తెలియజేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు అంటే కేవలం వచ్చి కొంతమంది డిప్యూటీ సీఎం కార్యాలయానికి ఇచ్చినటువంటి ఆధారాలే కాకుండా పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగతంగా ఆయన కొంత డేటాను తెచ్చుకున్నారు. జయసూర్యకు సంబంధించినటువంటి గతంలో ఎలా వ్యవహరించారు, ఇప్పుడు ఎలా వ్యవహరిస్తున్నాడు అనే దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించి సీఎం కార్యాలయానికి డీజీపీ కార్యాలయాన్ని కూడా పంపించమని ఇప్పటికే ఆ కార్యాలయ సిబ్బందిని కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో వీటి ద్వారా అతని మీద చర్యలు కూడా తీసుకునే అవకాశం కనబడుతుంది. అంతకంటే ఎస్పీ ప్రోటోకాల్ ప్రకారం ఎస్పీ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆ నివేదికను బేస్ చేసుకునే తర్వాత చర్యలు అయితే ఉండే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అనేకమైన ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఫిర్యాదులకు సంబంధించి డిప్యూటీ సీఎం కూడా సీరియస్ గా ఉన్నారు. ఆయన పైన ఒక నివేదిక తయారు చేసి నాకు అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా డీఎస్పీ పైన చర్యలు తీసుకునే అవకాశాలు